మత్తయి సువార్త 19వ అధ్యాయం 23-24 వచనం చదువు. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. సూది బెజ్జము ఒంటె దూరుట చాలా సులభమట. ధనవంతుడు దేవుని రాజ్యములకు వెళ్ళట కంటే సూది బెజ్జములోకి ఒంటె దూరుట సులభము అని యేసుప్రభు అంటున్నారు. అర్థమైందా మీ అందరికీ చెప్పే మాట? ఒక ధనవంతుడు దేవుని రాజ్యానికి వెళ్ళేదానికంటే ఒంటె ఎంత పెద్ద ఉంటుంది చెప్పాలి. ఆ ఒంటెనట సూది బెజ్జములోనికి దూరుతుందట, కానీ ధనవంతుడు దేవుని రాజ్యానికి పోలేడట. సూది బెజ్జం ఎంత ఉంటుందండి? చాలా చిన్నగా ఉంటుంది. దాంట్లోకి వంట దూరుతుందట, కానీ దేవుని రాజ్యములకు ధనవంతుడు అంటాను. మరి సూది బెజ్జం అంటే నిజంగా సూది బెజ్జమేనా? సూది బెజ్జం అంటే నిజంగా సూది బెజ్జమేనా? ఏంటి అసలు? పట్టణానికి 2 మార్గాలు ఉంటాయి. ఇంటికి కూడా 2 తోవలు ఉంటాయి. ఒకటేమో ముఖద్వారము, మెయిన్ ఎంట్రన్స్. ఇంకోటేమో దొడ్డిదారి, వెనకకు ఒక ద్వారం ఉంటుంది, ముందుకు ఒక ద్వారం. పెద్ద ఇల్లు చూస్తే వెనక నుంచి రావచ్చు, ముందు నుంచి రావచ్చు. వెనుక ఉన్న దాన్ని దొడ్డిదారి అంటారు, ముందున్న దాన్ని ముఖద్వారము అంటారు. చూసారు ఎప్పుడు మీరు? వెనుకో తవ్వు ఉంటుంది, ముందు ఒక తవ్వు ఉంటుంది. దేవునికి స్తోత్రం. పట్టణానికి కూడా 2 తోవలు, 2 మార్గాలు ఉంటాయి. ఒకటేమో పెద్దది గేట్, అది పొద్దంతా ఓపెన్ చేస్తారు, ఏవైనా లోపలికి రావచ్చు. అయితే రాత్రి వేళ ఆ పెద్ద డోరు మూయబడి చిన్న డోరు మాత్రం ఓపెన్ చేయబడుతుంది. ఆ చిన్న డోర్ ఏంటంటే కేవలం మానవులు, అంటే మనిషి నడిచేంత సందు మాత్రమే ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు? మనిషి నడిచేంత సందు మాత్రమే ఉంటుంది, అందులో నుంచి వెళ్ళాలి. ఇప్పుడు రాత్రంతా ప్రయాణం చేస్తూ వచ్చిన వాళ్ళు, ఒంటెల మీద వచ్చిన వారు ఆ పెద్ద ద్వారం గుండా వెళ్ళలేరుగా. వారు దేని గుండా పోవాలి? ఇప్పుడు చిన్న ద్వారం గుండా పోవాలి. అలా ద్వారం గుండా పోవాలంటే మానవులు అంత హైటే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతారు. మరి ఒంటె వెళ్ళాలంటే చెప్పాలి, వెళుతుందా? మనిషి ఇప్పుడు ఇంత ద్వారం ఉంది, ఈ తలుపంత ద్వారం ఉంది. ఈ తలుపంత ద్వారంలో నుంచి ఒంటె వెళుతుందా అండి? చెప్పాలి, వెళుతుందా? వెళ్ళదు. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఎట్లా వెళ్ళాలి చెప్పు శారమ్మ? ఒకవేళ ఒంటెని పంపిద్దాం అనుకుంటే ఎట్లా పోవాలి ఒంటె? వెరీ గుడ్, మంచి మాట చెప్పు. ఏం చేయాలి? అది వంగాలి. ఒంటె ఏం కావాలి? వంగిపోవాలి. అది నిలబడి ఎట్లనే పోతా అంటే మెడిరిగిపోతుంది. చెప్పాలి, అట్లే పోతా అంటే ఏమవుతుంది? మెడిరిగిపోతుంది. ఏం కావాలి? అది వంగాలి. ఇంకొకటి, దాని భుజం మీద ఉన్న బరువులన్నీ తీసేయాలి. ఏం చక్కరే బరువుతో పోయితే బరువు వెళ్ళబోతుంది, అదే పోతుంది, బరిబడబడుతుంది. తాను దూర సందు లేదట. చెప్పండి మీ సామెత. మెడలో డోలట. ఆడు బోనీకే సందు లేదు, మెడలో డోలు వేసుకుంటే ఆ డోలు ఏం పోతుంది? ఇక రక్తించి ఆ ఒంటె దూరడానికి సందు లేకపోతే దాని మీద ఉన్న బరువులు పోతాయా? పోవు. ఏం చేయాలి? బరువు దించుకోవాలి. ఒక్కొక్క బరువు దించాలి. అది మొట్టమొదటి చేయాల్సిన పని. బరువులు దించుకోవాలి. రెండవది, ఆ ఒంటె మోకాళ్ళ మీదకి రావాలి, తల కిందికి దించుకోవాలి. అది దాని శరీరాన్ని దగ్గర చేసుకొని ఆ యొక్క సందులో పట్టేంతగా దాని శరీరాన్ని దగ్గర చేసుకొని పోతేనే అది దాటుతుంది, కానీ లేకపోతే దాటదు. అంటే యేసయ్య అంటాడు,
ఆ ఒంటె అందులోకి పోవడం చాలా కష్టమైన పని అన్నట్టు. అది వంగాలి, తల దించుకోవాలి, మోకాళ్ళ మీదకి రావాలి, బరువంత దించుకోవాలి, కాళ్ళన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి ఆ వంగి లోపలికి పోతే అది బయటపడుతుందేమో. కానీ ధనవంతుడు దేవుని రాజ్యానికి పోలేడు. నేను అంటాను, యేసు ప్రభువుకి ధనవంతులంటే ఇష్టం లేదా? చెప్పు యేసయ్యకి ధనవంతుడు అంటే ఇష్టం లేదా? చెప్పాలి. యేసు ప్రభు దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు. యేసయ్య, నాకు నిత్య జీవం కావడానికి నేనేం చేయాలి అంటే, యేసయ్య అన్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించాలి. ఏం చేయాలట? చెప్పాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. నీ దేవుని నువ్వు ప్రేమించాలి. నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, మోసం చేయొద్దు, నీ పక్కోనిది ఏది నువ్వు ఆశించొద్దు. ఇట్లుండాలరా బాబు అంటే వాడన్నాడు, నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నా, అన్ని చేస్తున్నాయ్యా, ఇంకేం తక్కువ ఉంది నాకు. యేసయ్య అన్నాడు, మంచిదేరా బాబు, అన్ని చేస్తలేమని చెప్పలేదు. యేసయ్య కూడా మెచ్చుకున్నాడు, రే వీడు అన్ని చేస్తున్నాడు. నువ్వు అన్ని చేస్తున్నావు కానీ ఒక్కటి తక్కువ ఉంది. నీకు ఏం తక్కువ ఉంది అంటే, నీ దగ్గర ఉన్న డబ్బు, ధనం ఏదైతుందో ఆ ధనాన్ని అమ్మి పేద ప్రజలకు పంచి నన్ను వెంబడించి. నీ దగ్గర ఉన్న ధనాన్ని ఏం చెయ్యి? అమ్మేసి పేద ప్రజలకు ఇచ్చి నన్ను వెంబడించి. అప్పుడు వానికి ఎక్కువ ధనం ఉందట. ఆ యేసయ్య ఆ మాట అన్నందుకు, నేను వేరేదైతే చేస్తుంటే, వస్త్రాలు మంచమంటే వస్తుంటే, బంగారం మంచమంటే వస్తుంటే, ఉన్నదంతా అమ్మంటున్నాడు. నాకు వద్దురా బాబు అని వెళ్ళిపోయాడు. అంటాను, యేసయ్యకు ధనవంతులు అంటే పడవా? యేసయ్య ధనవంతులు దేవుని రాజ్యానికి ఎందుకు పోలేరని చెప్తున్నాడు. మరి నేను చెప్తున్నాను, ధనవంతులు అంటే యేసయ్యకు పడదని కాదు. అక్కడ కథ ఏంటిదంటే, ధనం అనేది మనిషికి అవసరమే. అవసరమా కాదా చెప్పమా? అయ్యా నాకు పైసలు అవసరం లేదన్న లేడు. చెప్పాలి, అందరు చెప్పాలి. అందరికి పైసలు నీకు అవసరం లేదా? బలం అందరికి అవసరమే. డబ్బులు అందరికీ కావాలి. డబ్బులు వద్దంటారు ఎవరు వద్దారు? ఎందుకంటే మనిషి బ్రతుకుతుంది దాని మీదనే. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టి. మరి యేసు ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడంటే, నేను అంటాను, మనము ధనము మీద ఆధారపడద్దు. ధనం అవసరమే కానీ మనకు ధనమే దేవుడు కావద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ధనం మనకి ఏంటంటే అవసరం. మనకు ఇప్పుడు నువ్వు తినడానికి ధనం అవసరం, అంతేగాని నీకు డబ్బే దేవుడు కావద్దు. కొంతమందికి అట్లా డబ్బే దేవుడు అయిపోతాడు. మనకి ఆదివారం తెలియదు, సోమవారం తెలియదు, పండుగ తెలియదు, చచ్చిపోయినోడు తెలియదు, పుట్టినోడు తెలియదు. 24 గంటలు ఒకటే పని, ఏంది? డబ్బు సంపాదించాలి. కొందరు చెప్పండి గట్టి. మా ఆదివారం ప్రార్థనకి ఎందుకు రాలేదంటే, పని ఎందుకు? డబ్బు సంపాదించి. కొంతమందికి అట కడుపే వాళ్ళ దేవుడు అట. వాళ్ళ దేవుడు ఎవరట? కడుపే వాళ్ళ దేవుడు. చిక్కుడుకాయ కూర కొరకు ఒకడు బైబిల్లో తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఆమేన్. మరి యేసు ప్రభు అంటున్నాడు, మీ ధనాన్ని భూమి మీద మీరు కూర్చుకోవద్దు. ఇక్కడ దొంగలు ఉంటారు, ఇక్కడ తుప్పు పట్టిపోతుంది, ఇక్కడ చెదలు పడుతుంది నీ డబ్బుకు. కానీ నీ డబ్బు ఎక్కడ కూర్చుకోవాలట? పరలోకమందు మీ ధనం కూర్చుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యా, పరలోకమందు ధనం ఎలా కూర్చుకుంటాం మనము? మీకేమైనా అర్థమైందా అన్నమా? ఇక్కడ అంటే డబ్బు మనం తీసుకుపోయి బ్యాంకులో పెట్టుకుంటాము. రూపాయికి పావులు ఎంతనో మనకు వడ్డీ వస్తుంది. మరి పరలోక రాజ్యంలో ధనం కూర్చుకోవాలంటే ఏం చేయాలి? చెప్పు సత్యమ్మ. అమ్మా, దేవుడే ధనం కాదు. వాక్యములు ఏముందంటే, యేసు ప్రభు యొక్క రాకడలోనట ఒకవైపు గొర్రెలు ఉన్నాయట, ఒకవైపు మేకలు, అంటే మనుషులే. యేసు ప్రభు అన్నట ఈ యొక్క మేకల వైపు చూసి, బాబు, నేను ఆకలితో వచ్చినప్పుడు మీరు నాకు భోజనము చెప్పాలి. మీరు అందరూ మాట్లాడలేదు. మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను బట్టలు లేకుండా వచ్చినప్పుడు మీరు నాకు బట్టలు ఇవ్వలేదు.
నేను దాహమై వస్తే మీరు నాకు నీళ్ళు ఇయ్యలేదు. నేను బలహీనున్న ఈ రోగంతో ఉంటే కనీసం నన్ను చూడడానికి కూడా మీరు రాలేదు. వాళ్ళు అంటారు, నువ్వెప్పుడు బలహీన ఉన్నావయ్యా, నువ్వెప్పుడు బట్టలు లేకుండా వచ్చావు, నువ్వెప్పుడు ఆకలితో మా ఇంటికి వచ్చావు. యేసయ్య అంటాడు, ఇదిగో ఈ అల్పులైనటువంటి వారికి మీరు చేస్తే నాకు చేసినట్టే. స్తోత్రం చెప్పు గట్టిగా దేవునికి. ఎవడైనా ఆకలితో నీ ఇంటికి వచ్చినప్పుడు వానికి నువ్వు భోజనం పెడితే ఎవరికి పెట్టినట్టట? చెప్పు చంద్ర, ఎవరికి పెట్టినట్టు? ఎవరైనా నీ ఇంటికి ధూపతో వచ్చిననుకో, వానికి నీళ్ళు ఇచ్చినావు అనుకో, ఎవరికి ఇచ్చినట్టు? దేవునికే. నువ్వు ఎవరికి చేస్తున్నావో దేవునికి చేస్తే ఆ ధనము పరలోకమందు కూర్చబడుతుంది. వాక్యంలో ఉంది కదా, బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పించువాడట. దేవునికి అప్పించేటువంటి కృప దేవుడు మనకిస్తున్నాడు. దేవునికి అప్పించే కృప అంటే మామూలు విషయం అని చెప్పండి. ఎవరైతే ఆకలితో ఉన్న వానికి అన్నం పెడతాడో దేవునికి అప్పించినట్ట. ఎవడైతే దాహం వేసినప్పుడు ఎవరికైతే నీళ్ళు ఇస్తామో దేవునికి అప్పించినట్ట. అట్లా నీ ధనం కూర్చబడుతుంది. అర్థమైంది అది ఇక్కడ. ఆమేన్. ఇంకోవైపు యేసే చూసి అంటాడు, అరే బాబు, నాకు ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు భోజనం పెట్టారు, నేను వస్త్రహీనునైనప్పుడు మీరు నాకు బట్టలు ఇచ్చారు, నేను రోగంతో ఉన్నప్పుడు మీరు నన్ను చూడడానికి పరామర్శించడానికి వచ్చారు. ఇదిగో నా తండ్రి మీ కొరకు ఏర్పాటు చేసిన ఈ విందులో మీరు ప్రవేశించారు. వాళ్ళంటారు, మేము ఎప్పుడు చేసినామయ్యా, మేము ఎప్పుడు చేశాము? వాళ్ళని యేసయ్య అంటాడు, మీరు ఈ అల్పులైన వారికి చేస్తే నాకు చేసినట్టే. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఈ లోక సంబంధమైనటువంటి ధనం మీద మన ఆశ ఉండద్దు, కానీ ఇదిగో పరలోకపు ధనము సంపాదించుకోవడానికి మనం ఆశపడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవునికి. అయితే ధనవంతుడు కూడా ఆ యొక్క సూది బెజ్జం అని చెప్పారు కదా, ఏంటిది? గుమ్మం. అందులోనికి వెళ్ళాలి అంటే ఒంటి తనకున్న బరువును దించుకోవాలి. ఏం చేయాలంటే ఫస్ట్ మనం కూడా ధనవంతులు ఏం చేయాలంటే వాళ్ళకున్నటువంటి పని భారాన్ని దించుకోవాలి. దేవుని రాజ్యం రావాలంటే పని 24 గంటలు పని బాబు. ఆ పని భారం దించుకొని దేవుని వెతుకుతే ఆయన దర్శనం నీకు దొరుకుతుంది. స్తోత్రం చెప్పు గట్టిగా దేవుని. రెండవది ఏం చేయాలంటే తను తాను తగ్గించుకోవాలి. మోకాళ్ళ మట్టుకు తగ్గించుకొని తల దించుకొని అప్పుడు దేవుడి దగ్గరికి వస్తే వాడు దేవుడి రాజ్యానికి చేరుతాడు. వాడు ధనవంతులైనా సరే, కోట్లు ఆస్తున్నా సరే, తనను తాను తగ్గించుకుంటే వాడు దేవుని రాజ్యానికి పోతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ ధనము గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ధనము మనకు గర్వాన్ని తీసుకురావద్దు, ధనం మనకు గర్వాన్ని తీసుకురావద్దు, అహంకారాన్ని తీసుకురావద్దు. వాక్యంలో ఉంది కదా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికి ఇది కృప చూపిస్తాడట? యేసయ్య దీనులకు. ఆమేన్. స్తోత్ర. అందుకే ఒక మాట అంటాడు, ఏమంటాడంటే ధనవంతులు అంటే అలాంటి మనస్సు కలిగిన వారు దేవుని రాజ్యానికి వెళ్ళడము దుర్లభము. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడు. హల్లెలూయా. సూది బెజ్జములోనికి ఒంటు దూరుతుందేమో కానీ ధనవంతుడు దూరలేడు. ఇంకొక ధనవంతుడు నేను చెప్పిన ముగిస్తా. యేసు ప్రభువుని రహస్యంగా వెంబడిస్తున్న ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన పేరు అరిమతాయి యోసేపు. అనండి అందరూ కూడా గట్టిగా చెప్పాలందరూ కూడా. ఈ ధనవంతుడు తన కోసము తవ్వుకున్నటువంటి సమాధిని యేసయ్యకి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైనా తన కోసం చేసుకుని పైసలకి ఇస్తారా? చెప్పాలి ఇయ్యరు. ఈ ధనవంతుడు ఏం చేశాడంటే తన కోసం కట్టుకున్నటువంటి ఆ సమాధిని యేసు ప్రభువుకి ఇచ్చాడు. అందరూ భయపడుతున్నారు, శిష్యులందరూ భయపడుతుంటే ఇదిగో ఈ అరిమతాయి యోసేపు పిలాతు దగ్గరికి పోయి, నాయనా రాజా, ఇదిగో యేసు ప్రభు దేహాన్ని నాకు ఇవ్వండి, యేసు ప్రభు దేహాన్ని నాకు ఇవ్వండి. నీకేమైంది?
నీకేమైనా ధనం తక్కువైందా? నీకేమైనా ధనం తక్కువైందా? ఎందుకు అడుగుతున్నావు యేసు దేహాన్ని? అప్పుడు ఆయన మాటల్లో మహత్యం ఉన్నదో చెప్తాను నేను. యేసు ప్రభువుని రహస్యంగా వెంబడిస్తున్నాడు అరిమత యోసేపు. అప్పటిదాకా యేసు ప్రభు గురించి బాహాటంగా చెప్పలేకపోయాడు. అమ్మో, ఏసే నమ్ముకున్నంటే ఏమంటారో ఈ ప్రజలు, ఏసే నమ్ముకున్నంటే నా కులం ఏమంటుందో, ఏసే నమ్ముకున్నంటే నా స్నేహితులు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇవన్నీ ఒక ఆలోచన విధానం అంతా కూడా ఈ అరిమత యోసేపుకున్నది. ఆ ధనము, ఆ అహం అనేటువంటిది ఈ యోసేపును యేసు ప్రభువుకు సమీపస్తుడు కాకుండా ఆపేసింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. సూది పెంచిన దాకా పోతున్నాడు కానీ లోపలికి పోలేకపోతున్నాడు. కారణము ఇదిగో, ధనం అనేటువంటి పరువు ఆయన భుజం మీద ఉంది. కులం అనేటువంటి బరువు ఆయన భుజం మీద ఉంది. అమ్మో, వాళ్ళు ఏమనుకుంటారో, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే ఆ యొక్క భయము అనే బరువు ఆయన భుజం మీద ఉంది. అందుకే దేవుని రాజ్యంలోనికి రాలేకపోతున్నాడు, దేవుని రాజ్యంకు సమీపించలేకపోతున్నాడు. కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన నిర్ణయించుకున్నాడు, నా ప్రభువుకు నాకు మధ్యలో ఏది కూడా అడ్డముగా ఉండొద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ధనమే, నా కులమే, నా యొక్క అహము ఏది కూడా నేను అడ్డముగా ఉంచుకుని సమస్తమును విడిచిపెట్టి ఒక్కడే పిలాతు దగ్గరికి, రాజు దగ్గరికి పోయి అడుగుతున్నాడు, యేసు దేహాన్ని నాకు ఇవ్వండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చరిత్రలో ఎవడు చేయని కార్యాన్ని అరిమత యోసేపు చేశాడు. అది చరిత్ర స్థిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన చేసిన కార్యం ఏంటంటే తాన యొక్క స్థలాన్ని యేసు ప్రభువుకి ఇచ్చేసి. స్తోత్రం చెప్పగట్టి. ఎవడైనా రూపాయి ఇస్తే తెలియదు, నువ్వు రూపాయి ఇచ్చింది ఇవ్వదు తెలియదు, కానీ ఆ సమాధి తోట ఇప్పటికీ ఇదిగో అందరూ చూసే విధంగా ఇప్పటికి అలాగే ఉంది. మరల తీసుకోలేదు అరిమత యోసేపు. అయ్యో, యేసు ప్రభు తిరిగి లేచాడు కదా, నా సమాధి నాకు ఇయ్యడం అని అడిగాడా? ఇప్పటికీ అది అలాగే ఉంది. ఆయన పేరు ఇప్పుడు మనం చెప్తున్నామంటే దానికి కారణం అదే. అన్ని విడిచిపెట్టాడు, తనను తాను తగ్గించుకున్నాడు, మోకాళ్ళ మట్టుకు తగ్గించుకొని అన్ని బరువులు దించి ఇదిగో ధనవంతుడైనా కూడా యేసు యొక్క రాజ్యములోనికి ప్రవేశించగలిగాడు అరిమత యోసేపు. స్తోత్రం చెప్పగట్టిగా దేవునికి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ధనవంతుడైనా కూడా దేవుని రాజ్యానికి వెళ్ళడము సాధ్యమే. ఎప్పుడు? తనకున్న బరువంతుని తీసేసి తనను తాను తగ్గించుకొని, తల మట్టుకు తగ్గించుకొని, మోకాళ్ళ మట్టుకు వంగి ఆ యొక్క దేవునికి సమీపస్తుడైతే అతను దేవునితో పాటు యుగ యుగాలు ఉండే యోగ్యతను పొందుకుంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.